దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము పాత నిబంధన గ్రంథములో నుండి యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి 17 వచనాలు. ప్రియులారా, సమయానుకూలంగా నేను మీ నిమిత్తమై 5 నుండి 8 వచనాలు, అలాగే 15 నుండి 17 వచనాలు చదివి వినిపిస్తాను. ప్రియులారా, మీరు పూర్తి లేఖన భాగాన్ని చదివి ధ్యానం చేయవలసిందిగా మీకు జ్ఞాపకం చేస్తూ ముందుగా వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందు నడిచిరి. 15 నుండి మళ్ళా చదువుకుందాం. అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునుగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారేతను నొద్దనున్న అదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను. జనులు ఎరుకో ఎదుటను దాటినట్టుగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలీలందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి. చదవబడిన లేఖన భాగమును నేటి ధ్యానం కొరకు దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగం చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము యోర్దాను నదిని దాటడం. యోర్దాను నదిని దాటడం, క్రాసింగ్ ద జోర్డన్ రివర్ అనే అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీలు తమ శిబిరాన్ని యోర్దాను ఒడ్డుకు మార్చారు. నిబంధన మందసమును మోయుచున్న యాజకులు ముందు నడవగా జనులు వారితో పాటు నడిచారు, వారిని అనుసరించారు. దేవుని ఎదుట పరిశుద్ధంగా ఉండమని యెహోషువ జనులకు ఆజ్ఞ ఇచ్చాడు. పరిశుద్ధత అనేది కేవలము బట్టలు ఉతకడం, అలాగే సమయం పాటించడం ద్వారా శుద్ధి చేసేటువంటి ఆచారం కాదు, కానీ దయ మరియు న్యాయం యొక్క పవిత్రమైనటువంటి అన్వేషణ. యోర్దాను సాధారణంగా నిస్సారమైనటువంటి నది. దీన్ని సులభంగా దాటవచ్చు. అయితే మొదటి పంట సమయంలో అనగా ఏప్రిల్ మాసంలో ఒక విషపూరితమైనటువంటి నీటితో అది ప్రవహిస్తుంది కనుక దాన్ని దాటడం సులువైపోయింది. అయినప్పటికీ ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రాన్ని దాటినట్లే పొడి నేలపై యోర్దాను దాటగలిగారు. కనుక విపత్కరమైన పరిస్థితుల్లో కూడా దేవుని అందలి ఆజ్ఞతో బయలుదేరినటువంటి ఇశ్రాయేలీయులు చేసినటువంటి కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ, ప్రియులారా, నేటి పాఠ్య భాగంలో దేవుడు ఎవరో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు తన ప్రజల అడుగులను నిర్దేశించేటువంటి దేవుడు అయి ఉన్నాడు. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు అనగా ఆనాటి యాజకులు దేవుని సేవకులుగా ఉన్నటువంటి వారు మందసాన్ని ఎత్తుకొని యోర్దాను నీటిలో అడుగు పెట్టారో వెంటనే యోర్దాను యొక్క నీరు ఎక్కడెక్కడ ఆగిపోయినట్టుగా చూస్తున్నాం. ప్రియులారా, కనుక దేవుని సన్నిధికి చిహ్నంగా ఉన్నటువంటి నిబంధన మందసము ఇశ్రాయేలీయుల యొక్క మార్గనిర్దేశాన్ని చేసినట్టుగా చూస్తున్నాం. అది నది ప్రవాహాన్ని నిలిపివేసినట్లే ప్రియులారా, దేవుడు మన అడుగులను కూడా నిర్దేశిస్తాడు, అలాగే మనలను కాచి కాపాడుతూ ఉంటాడు. మనం ఇంతవరకు మునుపు నడవనటువంటి మార్గాలను చక్కగా ప్రయాణించిన మార్గాలుగా చేయనట్లు దేవుని తోడు మనకెంతో అవసరం. కనుక దేవుడు తోడంటే ప్రియులారా, మనం ఎలాంటి కష్టతరమైన పరిస్థితుల్లోనైనా మనము ప్రయాణం చేయగలము లేదా నడవగలము. ప్రియులారా, నేటి పాఠ్య భాగంలో నుండి దేవుడు మనకు నేర్పే పాఠముగా 3వ అధ్యాయములో నుండి 5వ వచనములో ప్రధానంగా దేవునితో నడవడం అనగా మనం పరిశుద్ధంగా ఉండేందుకు ప్రయత్నించడం అని దీని యొక్క ప్రధానమైన అర్థం. ఎందుకంటే పరిశుద్ధమైనటువంటి దేవుడు విజయం పొందిన ప్రజలతో లేక వారితో సంబంధం కలిగి ఉండడు,
కానీ పరిశుద్ధంగా ఉన్న వారితో మాత్రమే ఆయన సంబంధం కలిగి ఉంటాడు. కనుక నేటి పాఠ్యభాగంలో మన జీవితానికి అన్వయింపుగా దేవుడు పరిశుద్ధంగా ఉండి ప్రత్యేకంగా ఉన్న వారిని రక్షించి వారిని నడిపించేటువంటి దేవుడై ఉన్నాడు. కనుక పరిశుద్ధంగా ఉండటం అనగా దేవుని వలె మారడం, దేవునిలో ఉండడం, దేవుని నమ్ముకోవడం ప్రియులారా. అందుకే లేవియాకాండం 19వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి ప్రియులారా. కనుక సంఘము మనము తప్పకుండా దేవుని వాక్యం చేత పునరుద్ధరించబడవలసిన అవసరం ఉంది ప్రియులారా. కనుక పరిశుద్ధతకు సంబంధించినటువంటి కొన్ని అంశాల గురించి మనం ఎప్పటికప్పుడు ధ్యానిస్తూ జీవితానికి అన్వయించుకోవడం అనేటువంటిది ప్రధానమైన భాగం ప్రియులారా. నేటి సంవత్సరం అనగా ఈ 2025 సంవత్సరం ప్రియులారా, దేవుని ప్రజలంగా పరిశుద్ధంగా బ్రతకడానికి దేవుని ద్వారా కలిగేటువంటి దేవుని ప్రజలంగా ఉండడం, ఆయన నుంచి రక్షణ పొందుకోవడం, నిజముగా పరిశుద్ధమైన జీవితం జీవించడం ఒక మార్గంగా నేటి వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం ప్రియులారా. కనుక ప్రభువారు అనుదినం మనతో మాట్లాడుతూ ఆనాటి ప్రజలు దేవుని సహాయం చేత యోర్దాను నదిని దాటినట్లుగా ప్రియులారా, మనం కూడా దేవుని సహాయం చేత ఎలాంటి కష్టాలు మనం దాటుకుంటూ 2024 సంవత్సరం అంతా కాపాడిన దేవునికి నిజముగా స్తోత్రం చెల్లిస్తూ ఈ 2025 సంవత్సరం అందు ప్రియులారా, సంవత్సరం అంతా ప్రభు సన్నిధిలో నమ్మకంగా సాగిపోయే కృప దేవుడు ఇవ్వాలని ఆశిస్తూ రండి ఒక ప్రార్థన మన కొరకు మనం చేసుకుందాం. ఈ 2025 సంవత్సరంలో దేవుని ప్రజలుగా పరిశుద్ధులకు బ్రతికే కృప దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన ప్రభువా, మేము నీ ఎదుట పరిశుద్ధంగా ఉండడానికి మేము కోరిక కలిగి ఉన్నప్పుడు మా జీవితాలలో నీ మార్గదర్శకత్వము మరియు రక్షణను అనుభవించడానికి మాకు సహాయము చేయమని, మీరు మమ్మల్ని పరిశుద్ధపరిస్తే తప్ప మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకోలేమని, పరిశుద్ధుడు అయిన తండ్రి మమ్మల్ని పరిశుద్ధపరిచి నీ పరిశుద్ధ మార్గంలో నడిపించమని, ఈ సంవత్సరం అంతా కూడా మీ దయను కనికరమును మా పట్ల చూపించమని క్రీస్తు యేసు ఎదుట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుడు పరిశుద్ధమైన దేవుడు గనక ఆ పరిశుద్ధమైన దేవుని నమ్ముకున్న పరిశుద్ధ ప్రజలంగా మనం పరిశుద్ధంగా బ్రతికినట్లయితే ప్రియులారా, తప్పకుండా దేవుని యొక్క కృపాహస్తాన్ని మన జీవితంలో మనం చూడగలుగుతాం ప్రియులారా. కనుక నేటి పాఠ్యభాగంలో నుండి మన జీవితానికి అన్వయింపుగా నిజముగా మనం ప్రభుత్వం నడిచేటువంటి ప్రజలుగా ఉన్నామా లేదా అని ఒకసారి మనం పరీక్షించుకుంటూ నిజముగా దేవుని వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకుంటూ దేవుడు ఇచ్చినటువంటి నూతన సంవత్సరంలో నమ్మకంగా కొనసాగే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆ విధంగా చేయటకు మనము దేవునికి సమర్పించుకొనుట ఒక ఉత్తమమైనటువంటి కార్యముగా ఎంచి ముందుకు సాగడానికి ప్రభువే తన మహాకృప మన పట్ల చూపించి వాళ్ళందరినీ నిలబెట్టి నడిపించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.